ఆదివాసులకు సంబంధించిన ఐటీడీ ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని భిన్నంగా 4 సంవత్సరాలు జరగవలసిన మీటింగ్ జరగకపోతే ఈరోజు రేపు లాస్ట్ డేట్ ఉందని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకుని సుదీర్ఘంగా దాదాపు 4 గంటల పాటు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 23 మండలాలకు విస్తరించిన ఈ ఐటీడీ పెద్ద ఐటీడీ ఇది. దీనిలో పాల్గొంటున్న పెద్ద గౌరవనీయులు సీనియర్ తెలంగాణలోని సీనియర్ మంత్రివర్యులైన నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే పొడేం వీరయ్య గారు గారు, చాలా మంది అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మొట్టమొదటి మీటింగ్ అయినా సరే సమస్యలు చాలా పేరుకుపోయినా సరే ప్రతి చిన్న స్కూల్స్ సంబంధించి మొదలుపెట్టి నాగేశ్వరరావు గారు నిర్మించిన రోడ్లు వేసిన తర్వాత బ్రిడ్జిలు భారత్ ట్రైన్తో ఆగిపోతే ఆ సమస్యలతో పాటు పెద్ద సమస్యల వరకు అన్ని చర్చించాం. త్వరగా ఒక్కొక్కటిగా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రివ్యూ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ఓవరాల్ ఐటీడీ పరిధిని అభివృద్ది పదంలో తీసుకెళ్తూ అవసరమైన నిధులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులే అవసరం ఉంటే ఈరోజు నా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా అనుబంధ సంస్థ కూడా జిల్లాకు 5 సెంటర్లు ఐటీడీ పరిధిలో ఒకటి 10 కోట్ల రూపాయలతో కొత్తగూడెంలో ఒకటి, ఖమ్మం ప్రాపర్లో ఒకటి, మదిరలో ఒకటి, 5 సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఐటీడీ నిధులు కావు. అయినా సరే మొదటిసారి మంత్రిగా వచ్చిన నా శాఖ సంబంధించి నిధులులోనే కాదు, సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు. మరొక రెవెన్యూ శాఖ మంత్రులు ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాంతో రాలేకపోయారు. తప్పకుండా ఈ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ కోడి భూముల సమస్యని గతంలో పరిష్కరించాం. మధ్యలో ఇబ్బందులైనాయి, మహిళలు, గర్భిణులు అందరూ కూడా అరెస్టులు అయ్యారు. ఇక ముందు అలాంటి సమస్యలు రావద్దని కూడా మీటింగ్ లో నిర్ణయించడం జరిగింది. తప్పకుండా జిల్లా సమగ్ర అభివృద్ధి, మా 6 గ్యారంటీల అమలుతో పాటు ఇవన్నీ హామీలు కూడా చేసుకుంటూ పేద ప్రజలకు అండగా ఉండడమే ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యం రావడానికి చేసిన మా కార్యకర్తలకు, నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియదు. తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తాం. విజయం పెట్టుకుని అభివృద్ది కార్యక్రమాలు జరుపుకుని అభివృద్ది కార్యక్రమాలు చేసే విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఎందుకంటే ఇలా భద్రాచలం అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు కోరినా దాన్ని పట్టించుకునే ప్రభుత్వం దాన్ని అన్ని సౌకర్యాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా వచ్చిపోయే లేకుండా భద్రాచలం దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మొదటిసారి వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఇక్కడ ప్రజలందరికీ, రాముని భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద మన 25 నిమిషాలు ఆగి చర్చించలేదు గడ్కరీ గారితో. వెంటనే 5 నిమిషాలు ఇచ్చారు. 2 మాసాల్లో పూర్తి చేయాలని చెప్పి అలా నెక్స్ట్ వీక్ గడ్కరీ గారితో మీటింగ్ ఉంది. రెగ్యులర్ గా మారిపాటు చేస్తూ మీ అందరికీ తెలుసు, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు గౌరవ అంటే హైదరాబాద్ బార్డర్కి వెళ్లి భద్రాచలం వరకు వలిగొండ, తిరుమలగిరి, మహబూబాబాద్, ఢిల్లీ, కుదూరు, కొత్తగూడెం, ఇల్లందు మీదుగా అప్పుడు కూడా 2400 కోట్లతో నేషనల్ హైవే శాంక్షన్ చేయించాను ఎంపీగా. ఆ పనులన్నీ నడుస్తున్నాయి. ఆ నేషనల్ హైవే, కొత్త నేషనల్ హైవే పూర్తి చేస్తే 930 దాని నెంబర్ దీన్ని శాంక్షన్ చేయించిన ఎంపీగా అది పూర్తయితే దాదాపు హైదరాబాద్ కూడా 100 కిలోమీటర్ల సమయం దక్కుతుంది. కాబట్టి ఆ రోడ్డు కూడా స్పీడ్ గా ప్రోగ్రెస్ చేస్తూ సంబంధిత శాఖ మంత్రి కూడా దీనే కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది.